హలో ఫ్రెండ్స్, ఈరోజు లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా టీచర్ లాగిన్ ఎలా కావాలి, బేస్ లైన్ మరియు మిడ్ లైన్లో స్టూడెంట్స్ను ఎలా ఎంటర్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి టీచర్ లాగిన్ క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద సైన్ అప్ అని ఉంది. ఈ సైన్ అప్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నేము, డిజిగ్నేషను, జెండరు, మొబైల్ నెంబర్, తర్వాత మెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, డిస్టిక్, మండల్, స్కూల్, సైన్ అప్ అని క్లిక్ చేస్తే ఓకే అయిపోతుంది. ఇలా అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సైన్ అప్ పైన క్లిక్ చేస్తున్నాను. యువర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్. ఇక్కడ మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయాలి. డైరెక్ట్గా లాగిన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ అకాడమిక్ ఇయర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు 2023-24 కాబట్టి దాన్ని టచ్ చేయాలి. 6వ తరగతికి పోతుంటే 6వ తరగతికి పోతున్నప్పుడు క్లిక్ చేయాలి. 7వ తరగతికి పోతే 7వ తరగతికి, 8 పోతుంటే 8, ఏ క్లాసులకు వెళ్తుంటే ఆ క్లాసులకు క్లిక్ చేయాలి. సబ్జెక్టు ఏదైతే బోధిస్తున్నామో దాన్ని మాత్రమే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మొత్తం అన్నీ సెలెక్ట్ అవుతాయి. లేదంటే ఒకటే అయితే ఒకటే కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సబ్మిట్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు బేస్ లైన్ మార్క్స్ ఎంటర్ చేద్దాం. ఈ 3 డాట్స్ ఉంటాయి. ఈ 3 డాట్స్ని టచ్ చేస్తే మనకి ఇక్కడ బేస్ లైన్ మరియు 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి అని ఉంటుంది. ఫస్ట్ బేస్ లైన్ ఎంటర్ చేయాలి కాబట్టి బేస్ లైన్ను టచ్ చేయాలి. బేస్ లైన్ను టచ్ చేస్తే సెలెక్ట్ అకాడమిక్ ఇయర్ అని అడుగుతుంది. 2023-24 అకాడమిక్ ఇయర్ కాబట్టి ఓకే చేయాలి. చేసి సబ్మిట్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనం ఇంతకుముందు ఏ క్లాసులు అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ క్లాసులు మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. నేను సైన్స్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి 6th చేసుకోలేదు, 7th చేసుకున్నా కాబట్టి 7th కనిపిస్తుంది, 8th చేసిన కాబట్టి 8th కనిపిస్తుంది. 6th లేదు, 7th సైన్స్ అని కనిపిస్తానే సైన్స్ దగ్గర టచ్ చేయాలి. టచ్ చేస్తే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, మన సెక్షన్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అది ఎంటర్ చేయాలి. రీడింగ్ ఫ్లూయెన్సీ ఎంతమంది వచ్చినారు బేస్ లైన్లో, అలాగే రైటింగు, రీడింగ్ కాంప్రహెన్షన్స్, టోటల్ కాంపనెంట్స్ అన్నీ కూడా మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ అని టచ్ చేయాలి. ఆడికి 7వ తరగతి కంప్లీట్ అయింది. 8 చూడండి, కంప్లీట్ అయిన దానికి కంప్లీట్ కాని దానికి కలర్ కూడా చేంజ్ ఉంటుంది అనమాట. 8th క్లాస్ కూడా అలాగే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ టచ్ చేయాలి. టచ్ చేస్తే అడిగి సక్సెస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మిడ్ లైన్ ఎంటర్ చేయాలంటే ఏ క్లాస్ అయితే మనం వెళ్తున్నామో ఆ క్లాస్ను టచ్ చేయాలి. టచ్ చేసి అకాడమిక్ ఇయర్ అడుగుతుంది. అకాడమిక్ ఇయర్ తీసుకొని సబ్మిట్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ రికార్డ్స్ అనేది ఉంటుంది. యాడ్ రికార్డ్స్ అనే దాన్ని టచ్ చేయాలి. టచ్ చేసి సెలెక్ట్ మానిటరింగ్ మంత్, ఏ మంత్కు సంబంధించింది, ఇది జనవరిది కాబట్టి జనవరి తీసుకోవాలి. నెక్స్ట్ రీడింగ్కి సంబంధించింది, రైటింగు, టోటల్ కాంపనెంట్స్ అన్నీ కూడా వచ్చినటువంటివి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టిక్ మార్కులు మాత్రమే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ కింద బేస్ లైన్, నవ్వు అనేది 2 కూడా వస్తాయి. ఫస్ట్ ఉన్నప్పుడు రావు. నెక్స్ట్ అలాగే 8th క్లాస్ తీసుకోవాలి. యాడ్ రికార్డు, మంత్, ఫ్లూయెంట్ రీడింగు, టోటల్ కాంపనెంట్స్ అన్నీ కూడా మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ అని క్లిక్ చేయాలి. ఇది మిడ్ లైన్. ఆ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో కింద కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ.